హాయ్ అండి, అందరికి స్వాగతం. హెచ్ఆర్ రవికుమార్ ఫ్రమ్ వైజాగ్. కొత్తగా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ప్రతి వీడియోస్ మీకు వస్తుంటాయి. మెయిన్ టాపిక్ ఈస్ బిగ్ బాస్ లో 9 మెంబర్స్ సెలబ్రిటీస్, 9 మెంబర్స్ మన కామన్ మ్యాన్ మీలాగా నాలాగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ వేయకండి, సార్ మీరు వెళ్ళొచ్చు కదా బిగ్ బాస్ కి అనేసి. క్రికెట్ ఆడేవాడు ప్రతి ఒక్కరు ఇండియా టీం నుంచి ఆడలేడు స్వామి. నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ బాధ్యత నాది ఫస్ట్, ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత చూద్దాం. సో ఇక్కడ బిగ్ బాస్ లో వెళ్ళడానికి చాలా ఈజీ అండ్ సింపుల్ పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు మాత్రం అర్థం అయితే పక్కా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సీరియస్ గా ఉండి అప్లై చేయండి. సరేండి, నేను హెచ్ఆర్ గా నేను వర్క్ చేస్తున్నా, 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకటే మాట అంట 16 years నుంచి, ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు, ఆపర్చునిటీ మిస్యూజ్ చేయవద్దు. చూడండి, వెళ్ళిన వాళ్ళు ఎవరు బాబులో అంటే వాళ్ళ మీలాగా మాలాగా ఉండిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎవరో ట్రై చేస్తున్నప్పుడు మనం ట్రై చేయడం తప్పేంటుంది. ఐ రిక్వెస్ట్, హెల్త్ బాగుండే 18 సంవత్సరం దాటే ప్రతి అమ్మాయి అబ్బాయి శుభ్రంగా ట్రై చేయవచ్చు. ట్రై చేసినంత మాత్రాన మాకు బిగ్ బాస్ లో ఎంట్రీ చేస్తే ఇంకేం సార్ అంటే, చాలా సింపుల్ ఎంట్రీ నేను చెప్తాను. ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి విషయం పక్కన పెడితే, 50 MB కంటే తక్కువలో 3 minutes వీడియో మీరు పంపించాలి. బిగ్ బాస్ లో మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు టాపిక్ చెప్పి పంపించాలనేసి అన్నారు. ఆ ఒక్క వీడియోకి మీరు సెలెక్ట్ అవ్వచ్చండి. చెప్తాను ఎలాగా. పాప ఉంది పక్కన. ఏంటంటే మీకు మైండ్ లోనే ఆ 3 minutes వీడియో చేసే ముందు ఒక్కసారి ఈ పాయింట్, నేను ఇప్పుడు చెప్పే పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఏంటి ఆ పాయింట్ అంటే, మీరు బిగ్ బాస్ కి వెళ్తే నాకు వచ్చే లాభం ఏంటి, బిగ్ బాస్ కి నేనే వెళ్ళాలనుకుంటున్నాను బిగ్ బాస్ లో నేను వెళ్తే నాకు వచ్చే లాభం ఏంటి అని మైండ్ లో క్వశ్చన్ వేయకుండా, బిగ్ బాస్ వాళ్ళు నన్ను తీసుకుంటే బిగ్ బాస్ కి లాభం ఏంటి అని అడగండి ఒకసారి మైండ్ కి. నన్ను ఎందుకు హైర్ చేయాలి, నేను నన్ను హైర్ చేసుకుంటే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా నన్ను పెడితే బిగ్ బాస్ కి లాభం ఏంటి, ఏ రకంగా లాభం వస్తుంది తెలుసా? ఫస్ట్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. అంటే మీరు రేపు రిస్క్ లో వెళ్ళినా, లేకపోతే మీరు బిగ్ బాస్ లో కొంచెం గేమ్స్ లో మంచిగా పార్టిసిపేట్ చేయనా, మంచి డిబేట్ చేసినా, మంచి గొడవ చేసినా, మంచి నామినేషన్ లోని ఎవరైనా మీ వాళ్ళు పెట్టినా, మీ మీద రీల్స్ ట్రోల్ అవ్వడం, మీ మీద ఇన్స్టాగ్రామ్స్ లోని వీడియోస్ ట్రోల్ అవ్వడం, మీ మీద వీడియో షార్ట్స్ ట్రోల్ అవ్వడం. పల్లి ప్రశాంత్ చూసారు కదా ఎలా అయ్యింది. రేపు మీరు బిగ్ బాస్ లో వస్తే ఒక సెన్సేషనల్ అవుతాదా బిగ్ బాస్? ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ అవుతాదా? మీరు కానీ నామినేషన్ వెళ్తే జనాలు మెసేజ్ రూపంగా, మిస్డ్ కాల్ రూపంగా మిమ్మల్ని ఓట్ చేస్తారా? మీ వల్ల ఇంత ఆదాయం వస్తుందా? టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందా? స్పాన్సర్స్ వస్తారా? అది బిగ్ బాస్ మైండ్ లో ఉంటుంది, మిమ్మల్ని ఎలా హైర్ చేయాలని. దాని ఆన్సర్ ఒకటే, ఎంటర్టైన్మెంట్. ఏ రకంగా అది మీ ఇష్టం. మీరు బాగా కోపం చూపిస్తారా వీడియోలో, మధ్యకరణలా కనిపిస్తారా, భరతనాట్యం చేస్తారా, డిబేట్ చేస్తారా, అగ్రెసివ్గా ఉంటారా, బాడీ చూపిస్తారా, బాడీ బిల్డింగ్ చేస్తారా, అందం చూపిస్తారా, మంచి పాడగలను, మంచి మాట్లాడగలను అనేసి ఆ స్కిల్స్ చూపిస్తారా? అది మీ మీద డిపెండ్ అండి. బిగ్ బాస్ లోని ప్రతి క్యారెక్టర్ వేరే వేరే రకంగా ఉన్నట్టు ఉంటారు, కానీ కామన్ మ్యాన్ కేటగిరీలో లక్షల వ్యూస్ వెళ్తాయి. కాబట్టి ఈ వీడియో సీరియస్ గా వెళ్ళిన వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్. నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, నాకు నాగార్జున అంటే ఇష్టం, నాకు పల్లి ప్రశాంత్ అంటే ఇష్టం, నీ బిగ్ బాస్ కు వెళ్ళాలనుకుంటున్నారు, నా అప్పులు క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఎవరు దొబ్బరు. ప్రతి ఒక్కరికి ఇష్టం. నీలో స్పెషాలిటీ ఏంటుంది? నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం, నాకు అర్జున్ సార్ అంటే ఇష్టం. ఇవి పనికి రాని డైలాగ్స్. 3 minutes వీడియోలో ఒక్క పైసా కూడా సుత్తి పెట్టకండి అయ్యా. ఫస్ట్ పాయింట్, చాలా మేజర్ పాయింట్. సుత్తి పెట్టద్దు. నీ క్వాలిటీ ఏంటి అన్ని క్వాలిటీ చెప్పాక, నీలో స్పెషల్ స్కిల్స్ మధ్యలో బోనస్ లాగా చెప్పాక, లాస్ట్ లో బిగ్ బాస్ నా డ్రీమ్, నేను దీనికి వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు ప్యాషన్ కాబట్టి. అలా ఒక ఫినిషింగ్ వర్డ్, ఒక సినిమాకి క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఫినిషింగ్ వర్డ్ 3 minutes వీడియో చేసి మీరు పెడితే
ఆ వీడియో వాళ్ళు స్క్రోల్ చేయకుండా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎలా స్క్రోల్ చేస్తుంటే స్క్రోల్ చేయకుండా మీరు మొత్తం చూసేసి పక్కవాడికి పిలిచారు, చూడు ఈ క్యాండిడేట్ చూడు ఎలా ఉన్నాడు, పక్కవాడు కూడా పిలిచి చూపిస్తే వాళ్ళ కంట్లో పెడితే లెవెల్ 2. ఫస్ట్ లెవెల్ దాటిపోతే మీకు 50% ప్రాబ్లమ్ సాల్వ్. 50% మీరు అడుగట్టినట్టే. ఎందుకంటే వాళ్ళు తెలుసా, మన స్క్రోల్ చేసే కంటే ఫాస్ట్ గా వాళ్ళ టీం స్క్రోల్ చేస్తారు. సుత్తి మీ వీడియోకి వాళ్ళు స్క్రోలింగ్ ఆపాలి, అలా తయారు చేయాలి మీ వీడియో. డేర్ అండ్ డాషింగ్, గ్రాఫిక్ జూమ్ 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 జూమ్, డిచ్ డిచ్ ఏ వద్దు. మీ గురించి, మీ క్వాలిటీ, మీ క్వాలిఫికేషన్, ఎందుకు రావాలనుకుంటున్నారు, నేను ఎలా ఉంటాను, నా బిహేవియర్ ఏంటి, నా సర్కిల్ ఏంటి, నా వాతావరణం ఏంటి, నేను మనుషులతో ఎలా మింగిల్ అవుతాను, కొన్ని క్వాలిటీ వర్డ్స్ 3 minutes లో క్వాలిటీ వర్డ్స్ యాడ్ చేయండి. క్వాలిటీ లేని విషయాల కోసం బిగ్ బాస్ కాదు, స్క్రోల్ అయిపోతారు అనవసరంగా. చేస్తే పద్ధతిగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బిగ్ బాస్ కి లాభం ఏంటి, నన్ను లోపల పెడితే బిగ్ బాస్ కి లాభం ఏంటి? ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంకేంటి? అందరూ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, నేను మాట్లాడుతున్నా ఒక ఎంటర్టైన్మెంట్. బట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏంటి ఇస్తారు? ఆ బూబ్స్ బన్స్ నిల్చునిపోవాలి మీ మాటలు. అలా 3 minutes మొత్తం 3 minutes మీరు ఫుల్ గా వీడియో తయారు చేసి వాళ్ళకి పంపిస్తే 50% ప్రాబ్లమ్ సాల్వ్. టీం నుండి, బిగ్ బాస్ టీం నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్లో జనరల్గా అడుగుతారు, ఏం కావాలి, బిగ్ బాస్ ఎందుకు ఎంచుకుంటున్నావు, సినిమాలో రావచ్చు కదా, ఫేమస్ అయ్యి ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు నువ్వు సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నావు, నార్మల్గా ఉండలేరు, సెలబ్రిటీ ఎందుకు ట్రై చేస్తున్నావు సెలబ్రిటీ అవ్వడానికి, ఇది అది కొంచెం ఆరోగ్యంగా అడుగుతారు. కానీ కొంచెం బ్యాలెన్సింగ్ ఆన్సర్ ఇవ్వాలి ఈ విషయంలోని. నెంబర్ 2. నెంబర్ 3, జూమ్ మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే వీడియో కాల్ అవ్వచ్చు, లేదంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. మాట్లాడతారు మీతో, ఇంటరాక్ట్ అవుతారు. నువ్వు ఎలా కనిపిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నీ అపియరెన్స్ ఏంటి, నువ్వు మాట్లాడినప్పుడు నొత్తు వస్తుందా, నువ్వు డిఫరెంట్గా అనిపిస్తున్నావా, జాలీగా మాట్లాడుతున్నావా, అవి గమనిస్తారు. వీడియో కాలింగ్ అవ్వచ్చు, హైదరాబాద్ వాళ్ళకైతే డైరెక్ట్గా పిలవచ్చు. 4th, ఇంటర్వ్యూలోని HR రౌండ్ ఉంటుందా, అలాగే HR రౌండ్ 4th రౌండ్. డైరెక్ట్గా తీసుకోవచ్చా లేదా, రెమ్యునరేషన్ ఇంత ఉంటుంది, అమౌంట్ ఇంత ఇస్తాం, వారంకి ఇంత అమౌంట్ ఉంటుంది, ఈ సో అండ్ సో స్పాన్సర్ ఉంటుంది, మీ ఫేమ్ బట్టి మీకు ఇంత రెమ్యునరేషన్ పర్ వీక్ ఇస్తాం, దీనికి ఎలా టాస్క్ ఉంటుంది, ఈ రూలు, ఈ రెగ్యులేషన్, ఈ టర్మ్స్, ఇది కండిషన్స్ మొత్తం అంతా ఒక HR ఫైనల్ రౌండ్. తీసుకుంటున్నావా లేదా అనేసి హర్బర్ 4th రౌండ్ తెలిపోద్ది. 5th, ఒక అడుగు లోపల దూరడం కాదు, ఏం తెలుసా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఎస్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేసి ఒక సీజన్ వాళ్ళు స్టార్ మాలో టెలికాస్ట్ చేస్తారు లేదు తెలియదు, కానీ బిగ్ బాస్ అగ్ని పరీక్షలోని 4th రౌండ్ క్లియర్ చేసిన 30 మంది 40 మంది నాకు తెలిసి 30 మంది అగ్ని పరీక్షలో పెడతారు. బిగ్ బాస్ లో జరిగిన టాస్క్లు ఇంచుమించు అలాంటి టాస్క్లు పెడతారు వాళ్ళకి. ఆ టాస్క్ లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తిడుతున్నాడా, గసురుతున్నాడా, లేకపోతే ఇంటెలిజెంట్ వాడి, తెలివితేటలు వాడి టాస్క్ ఇస్తున్నాడా, అన్నీ జ్యూరీ వాళ్ళు డిసైడ్ అవుతారు. పబ్లిక్ ఓటింగ్ ఉండకపోవచ్చు నాకు తెలియదు, కానీ వాళ్ళు ఈ మాత్రం వెళ్తే మీ అమ్మ బిగ్ బాస్ మాత్రం దద్దరిల్లిపోవాలనేసి వాళ్ళకి రావాలి ఆ ఫీలింగ్. మిమ్మల్ని చూస్తే మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలి. బా దూరితే మాత్రం ఎటువంటి వారు దూరారు రా బాబు, కొంపలంటిస్తాడు ప్రతి ఒక్కడికి, అలాంటి ఫీలింగ్ రావాలి. 5th రౌండ్ అయిపోతే బిగ్ బాస్ 9కి స్వాగతం. నేను ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దనేసి అంటాను, ఎందుకంటే ఈ కంపెనీకి హెచ్ఆర్ మీద యూట్యూబ్ రన్ చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నాను ప్రతి ఒక్కడికి, ఆ చిన్నది కనిపిస్తుంది కదా మోల్న, ఏరా కొత్తగా చూసిన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది నా టమాటా నెంబర్ 2. ఎవరైతే ఆల్రెడీ చూసారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. టమాటా నెంబర్ 2 మన ఏప్రిల్ 2nd పుట్టింది. హాయ్ చెప్పు అందరికి. ఇది నా టమాటా నెంబర్ 2. ఫస్ట్ టమాటా కాలేజ్కి వెళ్ళింది. ఇది కొంచెం అల్లరి చేస్తుంది ఇంట్లోని. సో ద మెయిన్ థింగ్ ఐ రిక్వెస్టింగ్ యూ, చూడండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్
ఒక 3 months సీరియస్గా ఉండే వాడి కోసం వీడియో. బిగ్ బాస్ అందరు ఇస్తున్నారు నేను కూడా ఇస్తాను కాదు. ఒక విషయం చెప్తున్నాను, బిగ్ బాస్లో మీరు ఎంటర్ అయితే మీ బతుకు మారిపోద్ది తెలుసా, మీ బతుకు మారిపోద్ది. అరే ఎంత నా ఏ విషయం అడుగుతున్నాను, వైజాగ్లో నేను ఉంటా, 1,00,000 మంది సబ్స్క్రైబరు, 2 అవార్డ్స్ విన్నర్ నేనే ఆర్కే బీచ్కో సిఎంఆర్కో దేనికి వెళ్తే నాకు సెల్ఫీ అడుగుతారు. నేను ఎవరిని ముఖం తెలియని నాకు సెల్ఫీ అడుగుతారు నాతో పాటు తెలుసా. 1,00,000 మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. బిగ్ బాస్ తోటి కూడా చాలా మంది సెలబ్రిటీస్ని మీట్ అవ్వడం కూడా చేస్తుంటా. 2 అవార్డ్స్ విన్నింగ్, స్టేట్ అవార్డు, నేషనల్ అవార్డు, 2 అవార్డ్స్ విన్నింగ్ నేను హెచ్ఆర్గా. ఇంత చేసిన వాడే నాతోటే వచ్చి సెల్ఫీ తీసుకుంటా. నేను సెలబ్రిటీనా? మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళతో సెల్ఫీ తీసుకుంటే మీనింగ్ ఉంది. నాకు తీసుకుంటారు. ఎటువంటిది నువ్వు బిగ్ బాస్లో 1 వారం ఉంటారో, లేకపోతే 15 వారాలు ఉంటారో, లేకపోతే 20 వారాలు ఉంటారో, లేదా 100 రోజులు ఉండి వచ్చిన వాళ్ళకి మీ పరిస్థితి ఒకసారి ఊహించండి. ఇది నాకు ఆపుతుంది ఈ సంవత్సరం వెళ్ళొద్దని. నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేనే అంటాను ఆపర్చునిటీకి మిస్యూజ్ చేయొద్దు అనేసి. అటువంటిది నేను ఆపర్చునిటీ నేను వెళ్ళకుండా ఉంటానా? నేను వెళ్తా, కానీ ఈ సంవత్సరం అవ్వదు. భారీగా ఒంట్లో బాగాలేదు, న్యూ బోర్న్ బేబీ. బట్ ఐ రిక్వెస్టింగ్, నేను చెప్పిన పాయింట్స్ కానీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు దాని మీద బేస్ అయ్యి వర్క్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు కానీ బిగ్ బాస్లో వెళ్తే పర్సనల్గా చెప్తున్నా, నేను సపోర్ట్ చేస్తా. పల్లె ప్రశాంత్ విషయంలో తెలుసుకుంది ఎలా సపోర్ట్ చేస్తాను లాస్ట్ వరకు నేను సపోర్ట్ చేస్తా. ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫిజికలీ మెంటలీ హెల్తీగా ఉండే మనుషుల కోసమే. నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు మైగ్రేన్ హెడ్ఏక్ ఉంది, నాకు తలకాయ నొప్పి ఉంది, నాకు నడు నొప్పి ఉంది, వద్దు. అంత బాగుంది, పర్ఫెక్ట్గా ఉన్నారంటే ట్రై చేయండి. అరే ఒకటే విషయం చెప్తున్నాను, అందరికి ఏమనుకోదు. వెళ్ళిన వాళ్ళు ఎవరు స్వామి? బాబు లాంటి వాళ్ళ వెళ్ళిన వాళ్ళు ఎవరు? బాబు లాంటి వాళ్ళ? కానీ మీరు బాబు లాంటి వాళ్ళు అయిపోయారు, మీరు అవుతారు. ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. హ్యాపీగా ఈ ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది, మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది. దాని బట్టి మీ 3 minutes వీడియో 50 MB కంటే తక్కువ ఉన్న సైజు కంప్రెస్ చేయండి, వీడియో అప్లోడ్ చేయండి. హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకోండి. మీ ఇష్టమైన దేవుడు, ఏ కులమైనా ఏ మతమైనా మీ ఇష్టమైన దేవుడికి దండం పెట్టుకోండి. అండ్ ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ గాడ్ బ్లెస్ యూ నాన్న. మీరు రావాలని కోరుకుంటున్నా, చూసినవాడు ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్.